ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. ప్రభునందు ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనవారు అనేటువంటి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. గత పాఠ్యాంశంలో దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అనేటువంటి చక్కని శీర్షికలో దేవుని యొక్క సంగతులను మనం నేర్చుకున్నాం. ప్రియులారా, జీవము కలిగిన దేవుడు జీవము లేని విగ్రహముల యొద్దకు వెళ్ళవద్దు అని ఆజ్ఞను జారీ చేశాడు. విశ్వాసులతో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారితో ఆయన మాట్లాడుతున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఎవరైతే దేవుని ఆలయముగా ఉండి దేవుని కొరకు బ్రతకాలో వారికి విగ్రహములతో ఏమి పొందిక? వారు విగ్రహముల జోలికి ఎందుకు వెళుతున్నారు? వారు విగ్రహారాధికులుగా ఎందుకుంటున్నారు? ఇదే దేవుని ప్రశ్న. గత భాగంలో ఈ విషయమై చక్కని సంగతులను మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచిన మరిన్ని సంగతులను మనం ఆలోచన చేద్దాం. విగ్రహారాధనను దేవుడు సహించడు. తన పిల్లలు తన యందు ఆధారపడాలని, తనను పూర్తిగా తెలుసుకోవాలని, తన యందు పరిపూర్ణమైన విశ్వాసమును ఉంచాలని పరమతండ్రి కోరుకుంటున్నాడు. ఈరోజు విశ్వాసులలో అనేక మంది విశ్వాసులని పిలువబడుతున్నారు. నిజానికి వారు విశ్వాసులుగా బ్రతకటం లేదు. కేవలము పేరుకు విశ్వాసులను పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా అనేక విషయములలో తప్పిపోతున్నారు. అందులో ప్రధానమైనది విగ్రహారాధన. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు, అది ఇశ్రాయేలీల కాలం కావచ్చు, నేటి కాలం కావచ్చు, ఏ కాలములో కూడా దేవుడు విగ్రహారాధనను ప్రోత్సహించలేదు. ప్రతి కాలంలోనూ ప్రతి మనుష్యుని దేవుడు హెచ్చరిస్తున్నాడు. విగ్రహారాధన జోలికి వెళ్లకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ముఖ్యంగా విశ్వాసులను ఆయన హెచ్చరిస్తున్నాడు. అవిశ్వాసులైతే వారికి దేవుని యందు నమ్మకం లేదు, ఆత్మదేవుణ్ణి వారు తెలుసుకోలేదు, కనుక వారు విగ్రహాల జోలికి వెళుతున్నారు. విశ్వాసులను పిలువబడుతున్న వారు పరిశుద్ధ గ్రంథమును పట్టుకున్నారు, ఆత్మదేవుణ్ణి తెలుసుకున్నామని చెబుతున్నారు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించామని వారు తెలియజేస్తున్నారు, బాప్తిస్మం తీసుకున్న వారుగా కనిపిస్తున్నారు. అట్లాంటి వారు కూడా విగ్రహముల జోలికి ఎందుకు వెళుతున్నారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు.
నాటి కాలంలో ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఇశ్రాయేలీయులు కాని మనుషులు ఎందరో ఉన్నారు. ఇశ్రాయేలీయుల చుట్టూ అనేక మంది, అనేక జాతుల వారు అనేక దేశాలలో ఆనాటి కాలంలో కూడా నివసిస్తున్నారు. వారందరూ కూడా విగ్రహాలను కలిగి ఉన్నారు. వారి వారి దేవతలను, వారి వారి దేవుళ్ళ స్వరూపాలను విగ్రహాలుగా తయారు చేసుకొని వారు పూజిస్తున్నారు. వారి విషయంలో దేవుడు మాట్లాడటం లేదు. వారి విషయంలో దేవుడు మాట్లాడటం లేదు. కానీ ఇశ్రాయేలీయుల విషయం వచ్చేసరికి మీరు వారి వలె ప్రవర్తిస్తే నేను ఊరుకోను అంటున్నాడు. ఎందుకంటే మీకు దేవుడు తెలుసు, మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మీకు నాయకుడు ఉన్నాడు, మిమ్మల్ని నడిపించే యాజకులు ఉన్నారు. దేవుని మాట మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు దేవుని జ్ఞానమును నేర్చుకొని దేవుని కొరకు బ్రతకాలి తప్ప మిగిలిన వారిని చూచి మీరు కూడా పరశరీరానుసారులై దేవునిని తెలుసుకోకుండా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన ఎందుకు చేస్తున్నారు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేటి కాలంలో కూడా విశ్వాసులైన వారు దేవుని కొరకు ఆలోచిస్తూ ఆత్మదేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలి తప్ప కేవలం పేరుకు విశ్వాసులను పిలువబడుతూ, క్రైస్తవులను పిలువబడుతూ విగ్రహారాధన జోలికి వెళితే దేవుడు సహించడు. నాటి కాలము పురాతన కాలము, అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. నేటి కాలము అందరూ మారు మనస్సు నుండి దేవుని కొరకు బ్రతకాలని దేవుడు తెలియచెప్పిన కాలము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త పడాలి. ఎవరైనా విగ్రహారాధన జోలికి వెళుతున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ధర్మశాస్త్రంలో దేవుడు విగ్రహారాధనను చేయకూడదని, విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదని, విగ్రహారాధన విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలో నేర్పిస్తున్నటువంటి కొన్ని మాటలను ఈ సందర్భంలో మనం చూద్దాం. లేవీయ కాండములో 19వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ మాటను ఇప్పుడు చూడండి. లేవీయ కాండము 19వ అధ్యాయము 4వ వచనం. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. దేవుడు రాయించిన మాటలను జాగ్రత్తగా చూస్తున్నారా? మీరు విగ్రహారాధన చేయకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను అంటున్నాడు. చూడండి, వెంటనే మీరు నివసించుచున్నటువంటి దేశంలో, దేవుడు మీకిచ్చిన దేశంలో దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మీరు విగ్రహారాధన చేయకూడదు, విగ్రహాలను నిలపకూడదు. మీరు విగ్రహారాధన చేస్తే దేవునికి ఎదురు తిరిగినట్టే. నేను మీ దేవుడినైన యెహోవాను అంటున్నాడు. చూడండి, దేవుడు వారి దేవుడు నాటి కాలంలో. నేను మీ దేవుడినైన యెహోవాను. మిగిలిన జాతి ప్రజల వలె నేను మీ ఎడల చేయలేదు కదా. నేను మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, నాయకులను ఏర్పాటు చేశాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేశాను, యాజకులను మీకు ఇచ్చాను, నా జ్ఞానమంతటిని మీకు వివరించి తెలియజెప్పాను. కనుక నేను మీ దేవుడినైన యెహోవాను. మీరు విగ్రహారాధన చేయకూడదు. మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు, మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు. చాలా కాలం క్రిందటే దేవుడు ఈ కట్టడను ఆజ్ఞగా ఇశ్రాయేలీయులకు అనుగ్రహించాడు. కానీ వారు పట్టించుకున్నారా? వారు దేవునికి ఎదురు తిరిగారు. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి ఈ ఆజ్ఞను వారు పెడచెవిన పెట్టారు. పోత విగ్రహములు చేసుకున్నారు. వ్యర్థమైన దేవతల తట్టు తిరిగిపోయారు. వారి చుట్టూ ఉన్నటువంటి ఎన్నో జాతుల ప్రజలు వారు అవలంబిస్తున్నటువంటి ఆచారాలను వీరు కూడా అవలంబించారు, దేవునికి ఎదురు తిరిగారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తన కోపాగ్ని చేత దహించి వేశాడు. ఘోరమైనటువంటి శిక్షకు వారు అప్పగింపబడ్డారు. ఎందుకంటే విగ్రహారాధన. ఇశ్రాయేలీయులు విగ్రహారాధనలో పడిపోయిన దానిని బట్టి దేవుడు వారి మీద కన్నెర్ర చేశాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన స్పష్టమైన ఆజ్ఞను వారు ధిక్కరించారు, వారు ఎదురు తిరిగారు.
మరో చోట వ్రాయబడిన మాటను కూడా చూడండి. దేవుడు పదే పదే ఈ మాటలను వారికి తెలియజేసి హెచ్చరిస్తున్నాడు, కానీ వారికి భయం లేదు. నేటి కాలంలో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనం ఎంత భయభక్తులతో ఉండాలి మీరు ఆలోచన చేయండి. దృష్టాంతములుగా వ్రాయబడినటువంటి విషయాలు మన కొరకు పొందుపరచబడి ఎదురు చూస్తున్నప్పుడు వాటిని చదివి జ్ఞానమును నేర్చుకొని మన బ్రతుకును, మన ప్రవర్తనను ఎంత చక్కగా మనం సరిదిద్దుకోవాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. విగ్రహాల వైపు తిరుగుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. అది యేసుక్రీస్తు ప్రభువు వారి రూపం అని చేయబడినటువంటి విగ్రహం అయినా, మరియమ్మ గారి ప్రతిరూపం అని చేయబడిన విగ్రహం అయినా, అది ఒక శిలువ ఆకారమైన, అపోస్తులలో ఎవరో ఒకరి ఆకారముగా పిలువబడుతున్నటువంటి ప్రతిరూపమైన, దేనికి కూడా మీరు సాగిలపడకూడదు, మ్రొక్కకూడదు. అది జంతువులలో ఏదైనా ఒక రూపమా, పక్షులలో ఏదైనా ఒక రూపమా, ప్రకృతి శక్తులలో ఏదైనా ఒక రూపమా, ఏ రూపమును కూడా మీరు పూజించడానికి వీలు లేదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా ఆత్మదేవుడు. ఆత్మదేవుడు. రాయబడిన మరొక చక్కని మాటను మీరు చూడండి. ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చిన కట్టడ, ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన కట్టడ ఎంత స్పష్టంగా దేవుడు రాయించాడో మీరు చూడాలి. మరలా లేవీయ కాండము 26వ అధ్యాయము 1వ వచనం చూడండి. లేవీయ కాండము 26వ అధ్యాయము 1వ వచనం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. చూసారా? మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన రూపములను మీరు తయారు చేసుకుని వాటికి సాగిలపడకూడదు. అది ఒక రాతితో చేసినదా, అది ఒక చెక్కతో చేసినదా, ఏ రూపంలో మీరు చేసినా సరే. యేసుక్రీస్తు ప్రభు రూపం అండి అని కొందరు చెబుతారు, ఇది మరియమ్మ గారి రూపం అండి అని కొంతమంది చెబుతారు, ఇది ఫలానా అపొస్తలుడి యొక్క రూపం అండి అని కొంతమంది చెబుతారు, ఇది సిలువండి అని మరికొందరు చెబుతారు. ప్రియులారా, ఏ రూపమునకు మీరు సాగిలపడకూడదు అని దేవుడు ఆనాడే ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. నేటి కాలంలో ఈ ఆజ్ఞ ఇంకెంత స్థిరముగా ఉంటుందో మీరు గమనించండి, మీరు ఆలోచన చేయండి. కనుక విగ్రహముల జోలికి వెళ్ళకూడదు, విగ్రహముల జోలికి వెళ్ళకూడదు, విగ్రహములను తయారు చేసుకోకూడదు, విగ్రహములకు మీరు పూజించకూడదు, సాగిలపడకూడదు. మరలా అంటున్నాడు దేవుడు, విగ్రహములను గూర్చి చెప్పినటువంటి ప్రతిసారి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ దేవుడనైన యెహోవాను అంటే మీకు దేవుడు ఒక్కడే, మీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆ తండ్రిని మీకు పరిచయం చేస్తున్న ప్రభువు ఒక్కడే, ఆ తండ్రి కొరకు మిమ్మల్ని జీవింపజేస్తున్న ఆత్మ ఒక్కడే, మీరు ఒక్కరే, మీలో ఉన్న ఆత్మ ఒక్కడే. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, చక్కగా అర్థం చేసుకోండి. ఆయన మన కన్న తండ్రి అయిన దేవుడు. నేను మీ దేవుడనైన యెహోవా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? విగ్రహములను మీరు చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిరూపముగా దేనిని మీరు చేసుకొనకూడదు. నా రూపం అని పిలువబడుతున్నా సరే మీరు దానికి మొక్కకూడదు. ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో మీరు దేనిని విగ్రహముగా తయారు చేసుకొని దానికి మీరు మొక్కకూడదు, నా స్థానంలో దానిని నిలువ పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ దేవుడనైన యెహోవాను. అలాగే మరొక సందర్భంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను హోరేబు కొండ దగ్గర మీకు నేను దర్శనం ఇచ్చాను. అలా నేను దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఏ రూపాన్నైనా మీరు చూసారా? అంటే నా మీద భక్తితో, నా మీద ప్రేమతో ఒక రూపాన్ని చేసుకుని ఆ రూపాన్ని మీ కళ్ళ ముందు ఉంచుకొని దానికి మీరు మ్రొక్కాలని, సాగిలపడాలని మీరు అనుకుంటే, హోరేబు కొండ దగ్గర నా విషయమై ఏదైనా రూపాన్ని మీరు చూసారా అని దేవుడు అడుగుతున్నాడండి. అంటే హోరేబు కొండ దగ్గర ఏ రూపాన్ని వారు చూడలేదన్నమాట. దేవుడు ఏ రూపమందు వారికి ప్రత్యక్షం అవ్వలేదన్నమాట. ఆత్మను చూడలేరు కనుక ఆత్మదేవుడు మనుష్యులకు ఎలా కనిపిస్తాడు చెప్పండి? ఏ స్వరూపమును ఏ నరుడు ఏ కాలమందు చూడలేదు, ఏ స్వరమును ఏ నరుడు ఏ కాలమందును వినలేదు. తండ్రి అయిన దేవుని గూర్చి, పరలోకమందున దేవుని గూర్చి ఏ ఒక్కరూ ఎప్పుడు స్వరూపమును చూడలేదు, ఏ ఒక్కరూ ఎప్పుడు స్వరమును వినలేదు.
హోరేబు కొండ దగ్గర ఏం జరిగిందో అలా దేవుడు హోరేబు కొండ దగ్గర ఎవరికి ఏ రూపాన్ని ఎందుకు ప్రత్యక్షపరచలేదో తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని గ్రహించిన తర్వాత ఇశ్రాయేలీయులైనటువంటి నాటి ప్రజలు, నేడు బ్రతుకుచున్నటువంటి మనము ఏ విషయాన్ని తెలుసుకోవాలో దేవుడు తెలియజెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనం నుండి ఈ మాటలు పొందుపరచబడ్డాయి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. హోరేబులో యెహోవా అగ్ని జ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్లయందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును, ఆకాశము వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. హోరేబులో జరిగినటువంటి సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హోరేబులో అగ్ని జ్వాలల మధ్య నుండి యెహోవా మీతో మాట్లాడినటువంటి దినమున మీరు ఏ స్వరూపాన్ని చూచారు? ఆత్మదేవుని స్వరూపాన్ని చూడగలిగిన కన్ను మీకుందా? ఈ భూమి మీద మీకు ఏదో ఒక స్వరూపం కనిపిస్తే ఆ స్వరూపానికి మీరు సాష్టాంగపడతారని, విగ్రహమును తయారు చేసుకుని దానికి మొక్కుతారని ఏ స్వరూపము మీకు కనిపించలేదు, ఏ స్వరూపమును మీరు చూడలేదు. కనుక జాగ్రత్త పడండి, బహుజాగ్రత్త పడండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చూడండి, బహుజాగ్రత్త పడండి. బహుజాగ్రత్త ఎప్పుడు చెబుతాం చెప్పండి? బహుజాగ్రత్త ఎప్పుడు చెబుతాం చెప్పండి? ప్రమాదం పొంచి ఉన్నప్పుడు బహుజాగ్రత్త. టేక్ కేర్, అట్మోస్ట్ కేర్. బహుజాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఏ మాత్రం ఆదమరుపుగా ఉన్నా మీరు వెంటనే ప్రమాదం బారిన పడిపోతారు. మీరు వెంటనే ప్రమాదం బారిన పడిపోతారు. ఆ తర్వాత చాలా నష్టాన్ని మీరు ఎదుర్కొంటారు, తీవ్రమైన నష్టాన్ని మీరు ఎదుర్కొంటారు. కనుక జాగ్రత్త, బహుజాగ్రత్త. విగ్రహారాధన విషయంలో మీరు బహుజాగ్రత్తను కలిగి ఉండుడి, బహుజాగ్రత్తను కలిగి ఉండుడి. ఇంత విడగొట్టి దేవుడు చెప్పాలా? మనుషుల మీద ప్రేమ. ఒకవేళ చెప్పక నశించిపోతారేమో, నేను చెప్పకపోతే వారు నశించిపోతారేమో, తెలియక పొరపాటున వారు అమాయకులై తప్పుడు త్రోవలో వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక నేను విడమర్చి చెప్పాలి, నేను విశ్లేషణతో చెప్పాలి. ఆకాశ పక్షులలో దేనినైనా రూపాన్ని మీరు చేసుకోకండి, జంతువులలో దేనినైనా రూపాన్ని మీరు చేసుకోకండి, ప్రాకే పురుగులలో దేని రూపమునైనను మీరు చేసుకోకండి, నీళ్లలోని చేపల యొక్క ఏ రూపమును మీరు చేసుకోకండి. ఆకాశం వైపు కన్నులెత్తి ఒక సూర్యునినో, ఒక చంద్రునినో, నక్షత్రాలను ఒక దేవతా స్వరూపము కింద మీరు చేసుకోకండి. ఎంత చక్కగా దేవుడు నేర్పిస్తున్నాడు చూడండి. ఈ విషయంలో మీరు బహుజాగ్రత్త కలిగి ఉండండి. ఈ విషయంలో మీరు బహుజాగ్రత్త కలిగి ఉండండి. హోరేబులు అగ్ని జ్వాలల మధ్య నుండి యెహోవా మీతో మాట్లాడినప్పుడు మీరు ఏ స్వరూపాన్ని చూశారు? దేనికి ఆధారం లేదు కదా. ప్రస్తుతం యేసుక్రీస్తు ప్రభువు విగ్రహం అనగానే దానికి ఆధారం ఏమైనా ఉందా? ప్రస్తుతం మరియమ్మ గారి విగ్రహం అనగానే దానికి ఆధారం ఏమైనా ఉందా? దేవుడు ఏ రూపాన్నైనా మ్రొక్కమని చెప్పాడా? ఆరాధించమని చెప్పాడా? సాగిలపడమని చెప్పాడా? విగ్రహం జోలికి వెళ్ళొద్దు, విగ్రహం జోలికి వెళ్ళొద్దు అని దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. బహుజాగ్రత్త, బహుజాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, నాటి ఇశ్రాయేలీయులు అనేక మంది నశించిపోవటానికి కారణం ఈ విగ్రహారాధనేనండి. అనేక మంది అష్షూరీయులు చెరలోనికి వెళ్ళిపోయారు, బబులోనీయులు చెరలోనికి వెళ్ళిపోయారు, వారు నాశనం అయిపోయారు. ఇశ్రాయేలీయులు, యూదులు నాశనం అయిపోయారు.
ఆ నాశనానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? విగ్రహారాధన. విగ్రహారాధన. విగ్రహారాధన అంటే దేవునికి ఎందుకు నచ్చదు చెప్పండి? విగ్రహారాధన విషయంలో దేవుడు బహుజాగ్రత్త అని ఎందుకు హెచ్చరిస్తున్నాడు చెప్పండి? విగ్రహారాధన జోలికి వెళ్ళారనుకోండి, దేవునిని మీరు ఆరాధించడం తగ్గించేస్తారు, దేవునికి భయపడడం తగ్గించేస్తారు, కొంతకాలానికి పూర్తిగా మానేస్తారు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానమునకు మూలం. ఒక మనిషి జ్ఞానవంతుడుగా ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులు పుష్కలంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు తగ్గుతూ వస్తున్నాయో జ్ఞానం తగ్గిపోతుంది. జ్ఞానం తగ్గిపోయినప్పుడు అతడు వెళ్ళవలసిన మార్గం అతనికి తెలియదు, అతడు వేయవలసిన అడుగులు అతనికి తెలియదు. మార్గం అంతా చీకటైపోతూ ఉంటుంది. ఎందుకంటే అనేకమైనటువంటి విగ్రహాలు వచ్చి అతనికి తప్పుడు బోధ చేస్తూ ఉంటాయి. ఆ విగ్రహం నన్ను కాపాడుతుందేమో, ఈ విగ్రహం మీద నేను ఆధారపడవచ్చునేమో, ఈ విగ్రహం నన్ను ముందుకు నడిపిస్తుందేమో అని మనిషి తప్పుగా అభిప్రాయపడి తప్పుడు త్రోవలో నడిచి వెళ్ళిపోతాడు, దేవునికి దూరం అయిపోతాడు. కనుక దేవుడు జాగ్రత్త చెబుతున్నాడు. జాగ్రత్త కాదు, ఇది బహుజాగ్రత్త, విశేషమైన జాగ్రత్త. ఒకవేళ ఏమాత్రం మీరు అలక్ష్యం చేసినా సరే, ఏమాత్రం ఇది చిన్న విషయమే కదా, ఈ విషయంలో నేను ఈ విధంగా నిర్ణయం తీసుకుంటాను అని విగ్రహారాధన జోలికి వెళ్ళారా, అది మీ పాలిట శాపమై మిమ్మును నాశనం అందిస్తుంది, మిమ్మును నాశనం అందిస్తుంది. కనుక మీ దేవుడైన యెహోవా మీరు పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, వివేకముతో అనుసరించవలన మీ తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ మీ నుండి పరిపూర్ణమైన భక్తినే కోరుకుంటున్నాడు. నేను దేవుని విశ్వసించిన విగ్రహాలను కూడా విశ్వసిస్తాను అంటే దేవునిని విశ్వసించనట్టే, దేవునిని మీరు వెంబడించనట్టే, దేవునికి మీరు పూర్తిగా దూరం అయిపోయినట్టే, మీరు అవిశ్వాసంలో ఉన్నట్టే. కనుక విగ్రహారాధన జోలికి వెళ్ళకండి. ఏ కాలమందు ఏ నరుడు దేవుని స్వరూపమును చూడలేదు, దేవుని స్వరమును వినలేదు. ఇశ్రాయేలీయుల దగ్గరైనా ఒకవేళ వారు దేవుని మాటలను విన్నారు అంటే ప్రత్యక్షంగా దేవుడు మాట్లాడితే విన్నటువంటి మాటలు కావవి. దేవుడు మాట్లాడగా దూత ఆ మాటలను మోసుకుని వచ్చి వీరికి వినిపించాడు, అప్పుడు వారు దేవుని మాటలను విన్నారు. కనుక ఏ కాలమందును ఎవరును, ఏ నరుడును దేవుని స్వరూపాన్ని చూడలేదు, దేవుని స్వరమును వినలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను గూర్చి సమాజానికి తెలియజేశాడు. ఆయనే ప్రభువైన అయిన యేసుక్రీస్తు. దేవుని వాక్యముగా పురాతన కాలంలో, యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన శరీరధారిగా వచ్చిన తరువాత దేవునిని గూర్చి ఆయన పరిచయం చేశాడు. తండ్రి అయిన దేవునిని ఆయన లోకానికి బయలుపరిచాడు. కనుక విగ్రహాలు లేనేలేవు. విగ్రహారాధన జోలికి వెళ్ళనేకూడదు. విశ్వాసి అయిన ప్రతి ఒక్కడు, దేవుని యందు విశ్వాసం ఉంచాము అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆత్మదేవుణ్ణి వారు దేవునిగా కలిగి ఉండాలి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన మన తండ్రి, మన రక్షకుడైన యేసుక్రీస్తు, ఆయన అనుగ్రహించిన అద్వితీయ కుమారుడు, మనలను విశ్వాసంలో నడిపించుచున్న పరిశుద్ధాత్ముడు, ఆయన అనుగ్రహించిన సంచకరువు, స్వాస్యము. కనుక ఈ విషయమై చక్కని అవగాహన కలిగి దేవుని కొరకు బ్రతుకుటలో ఈ బహుజాగ్రత్తను పాటిస్తూ విగ్రహములకు దూరముగా ఉండాలి. విగ్రహములకు దూరముగా ఉండాలి. విగ్రహముల విషయంలో పారిపోవాలి. అవసరమైతే విగ్రహారాధన చేసేస్తామేమో, విగ్రహాలు మమ్మను ఆకర్షిస్తాయేమో అనుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు విగ్రహాలకు దూరముగా పారిపోండి అని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తను పాటించవలసినటువంటి విషయం. మీ దేవుడు మీ నుండి పరిపూర్ణమైన భక్తిని కోరుకుంటున్నాడు. కనుక ఆ పరిపూర్ణమైన భక్తిని ఆయనకు కనుపరచాలి. ఇక క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఇంకా చక్కగా, ఇంకా విశ్లేషణతో, ఇంకా లోతులకు తీసుకుని వెళ్ళి అద్భుతమైన జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎన్నో దృష్టాంతాలను మనకు ఆయన చూపించాడు.
ఇశ్రాయేలీయుల ద్వారా ప్రపంచమంతటికి గుణపాఠాన్ని ఆయన నేర్పించాడు. ఇప్పుడు సర్వలోకమునకు రాజయ్యున్నటువంటి ఆయన నేటి కాలమందున్నటువంటి మనకు విగ్రహారాధన విషయంలో ఎలాంటి జ్ఞానమును నేర్పిస్తున్నాడో మీరు చూస్తారా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించకపోతే సత్యవంతుడిని మనం చూడలేకపోవదుము, ఆయనను గ్రహించలేకపోవదుము, ఆయనను తెలుసుకొనలేకపోవదుము. అయితే పరమ తండ్రి తన అద్వితీయ కుమారుని లోకమునకు పంపించాడు. లోకమును ఎంతో ప్రేమించాడు. తన్ను తెలుసుకొనుట యందు, తన్ను తెలుసుకోవాలని, ప్రజలకు ఈ విషయమందు జ్ఞానమును అనుగ్రహించాలని, వివేకమును దయచేయాలని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును లోకమునకు అనుగ్రహించాడు. ఆయన వచ్చి, దేవుని కుమారుడు లోకములోనికి వచ్చి సత్యవంతుణ్ణి మనకి పరిచయం చేశాడు. ఆయన ఒక విగ్రహాన్ని పరిచయం చేయలేదు. ఒక విగ్రహాన్ని మనము ఆరాధించాలని ఆయన మనకు చెప్పలేదు. మీ తండ్రి అయిన దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ప్రకృతిలో ఉన్న వస్తువులతో కాదు, తిండి పదార్థాలతో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ మీరు తండ్రిని ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆత్మ. ఆయన ఆత్మ. దేవుని గూర్చి పరిపూర్ణమైనటువంటి సంగతులను నేర్పించిన వాడే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి సత్యవంతుని యందు మనం ఉండవలెనని మనకు జ్ఞానబోధ చేశాడు. కనుక మనము సత్యవంతుని యందున్నాము. ఆయన కృపచేత మనము దేవుని యందున్నాము, ఆత్మదేవుని యందున్నాము. మనము తెలుసుకున్న దేవుడు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఉన్నవాడైన తండ్రి, నిజమైన దేవుడు, నిత్య జీవము, ఆత్మదేవుడు. రూపమును నీవు చూడలేకపోయినా, ప్రత్యక్షంగా భౌతికంగా ఒక రూపానికి నీవు సాగిలపడలేకపోయినా, నీ బ్రతుకంతా ఆయన కొరకు జీవిస్తూ ఆయనకు నీ బ్రతుకును అర్పించి ఆయన నిమిత్తమే నీ బ్రతుకును కలిగి ఉంటూ దేవుని ఇష్టాన్ని నీవు పరిపూర్ణం చేయగలిగితే నీవు కూడా నిత్య జీవమును పొందుతావు. ఎందుకంటే నీ దేవుడు నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆ దేవునిని యేసుక్రీస్తు ప్రభు మనకు వివేకం అనుగ్రహించి పరిచయం చేశాడు. ఆయనను మనం తెలుసుకున్నాం. కనుక చిన్నపిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి అని ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాడు ఆయన. యోహాను గారు పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రస్తావిస్తున్నారు ఈ మాటని. జ్ఞానమందు చిన్నవారైతే, ఇంకా పరిపూర్ణమైనటువంటి సంగతులు దేవుని యొక్క విషయములు తెలుసుకొనని వారైతే, ఆ విషయంలో చిన్నపిల్లలైతే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త. మీరు విగ్రహముల జోలికి వెళితే భయంకరమైనటువంటి పాపంలో పడినట్టే. దేవుడు ఇశ్రాయేలీయులకు ఆనాడు ఎంతో తీక్షణగా చెప్పాడు కదా. ఎన్నో సందర్భాలలో దేవుడు వారిని హెచ్చరించాడు కదా. వారు విగ్రహారాధన వైపు వెళ్ళినప్పుడు వారు పొందిన నష్టాన్ని, వారు పొందిన నాశనాన్ని మీరు చదువుకుంటున్నారు కదా, తెలుసుకుంటున్నారు కదా. కనుక ఇంకా మీరు మారకపోతే ఎలా? ఇంకా విగ్రహాల జోలికి వెళితే ఎలా? ఇంకా ఆత్మదేవుణ్ణి మీరు అనుసరించకపోతే ఎలా? కనుక చిన్నపిల్లలారా, జ్ఞానమందు చిన్నవారు, విషయములు తెలియని వారు, కనుక చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. లోకమందు ఎన్నో విషయాలలో జాగ్రత్తగా ఉండటం లేదా? ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, చుట్టూ అవి కబలిస్తున్నప్పుడు, జాగ్రత్త లేకపోతే మనలను బ్రింగేస్తున్నప్పుడు, నాశనం చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండటం లేదా?
జాగ్రత్త కలిగి ఉండటం లేదా? అవి చిన్న చిన్న విషయాలైనా సరే మనం జాగ్రత్త కలిగి ఉండటం లేదా? అయితే ఆత్మను రక్షించుకునే విషయంలో, దేవునిలో మనలను మనము నిలబెట్టుకునేటువంటి విషయంలో, ప్రభు ఆజ్ఞను పాటిస్తూ వివేకమును కలిగి తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకుని అనేకులకు ఆయనను పరిచయం చేసే విషయంలో జాగ్రత్త ఉండద్దా? కనుక బహు జాగ్రత్త కలిగి ఉండండి, మరి విశేషమైన జాగ్రత్తను కలిగి ఉండండి. ఏ ఒక్కరూ విగ్రహాల జోలికి వెళ్ళటానికి వీలు లేదు. విగ్రహం అంటే కేవలం ఒక ప్రతిరూపం మాత్రమే కాదు, దానితో పాటుగా దేవుని స్థానాన్ని మీ జీవితంలో ఏదైనా వస్తువు కానీ, ఎవరైనా మనిషి కానీ, ఇంకా ఏదైనా పరిస్థితి కానీ ఆక్రమిస్తే అది కూడా మీ పాలిట విగ్రహమే. మరలా చెబుతున్నాను, విగ్రహం అంటే ఏదో ఒక ప్రతిమను నేను పూజించటం లేదు కదా అని మీరు అనుకోవచ్చు. మీ జీవిత కాలంలో దేవుని స్థానాన్ని మీరు తప్పించి ఆ స్థానంలో లోక సంబంధమైన దేనిని మీరు ఉంచినా కానీ అది మీ పాలిట విగ్రహమే. కనుక విగ్రహాలకు దూరంగా ఉండాలి, విగ్రహారాధనకు దూరంగా ఉండాలి. ఇది విశేషమైన జాగ్రత్త, బహు జాగ్రత్త. కనుక ఈ జాగ్రత్తను మీరు పాటించువారై నిజదేవుణ్ణి, నిత్య జీవమునైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తెలుసుకున్నవారై ఆయనను ఆరాధిస్తూ, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధిస్తూ అనేకులకు ఆయనను పరిచయం చేస్తూ ఉండాలని, నిత్య జీవమును పొందేవారుగా మీరు మారాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి కండ్లు మూసుకొని తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మిమ్మును మేము మా కంటితో చూడలేదు, అయినను మీ కొరకు మేము బ్రతకగలుగుతున్నాము. మీరున్నారని విశ్వసిస్తున్నాము. మీ చిత్తాన్ని నెరవేర్చుచు మా బ్రతుకులను మీకు అర్పణ చేసుకుంటున్నాము. కారణం మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మిమ్మును గూర్చి మాకు అనుగ్రహించినటువంటి వివేకం, మిమ్మును గూర్చి ఆయన మాకు అనుగ్రహించిన జ్ఞానం. తండ్రి, విశ్వాసులుగా పిలువబడుతున్న ఇంకనూ విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నటువంటి అనేకుల కొరకు ఈ మీ మాటలు ఔషధములుగా పనిచేసి వారందరినీ రక్షించగలుగుటకు మీ కృపను దయచేయండి. మా జీవితకాలమంతా విగ్రహారాధనకు దూరముగా ఉండి నాయనా నిజమైన దేవుడును నిత్య జీవమునైన మిమ్మును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆరాధించగలుగుటకు, ఆత్మతో సత్యముతో సేవించగలుగుటకు నాయన మమ్మును కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇట్టి మంచి నిర్ణయం, బలమైన నిర్ణయం తీసుకున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచమని కోరుకుంటున్నాను. భయంకరమైన పరిస్థితుల మధ్య మేమంతా జీవిస్తున్నప్పుడు మీ కాపుదల, మీ కటాక్షము మా ఎడల మీరు చూపించండి. మీ మీద ఆధారపడినటువంటి మాకు మీ కృపలో సహాయమును దయచేయండి. మీ దేవదూతల కావలి నుంచి మీరిచ్చిన ఆయుష్కాలమంతా ప్రభువునందు సంతోషించగలిగే భాగ్యం మాకు దయచేయండి. మాకు మీరు అప్పగించిన ప్రతి పనిని నమ్మకముగా, న్యాయముగా పూర్తి చేసుకొనగలుగుటకు, అనేక ఆత్మలను రక్షిస్తూ మిమ్మును సంతోషపెట్టగలుగుటకు మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచమని మిమ్మును హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.